మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొట్టమొదట ఈరోజు తెల్లవారుజామున చేవల దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబాలకు సిపిఐ పార్టీ తీవ్రమైన సంతాపాన్ని, విచారాన్ని వెలుబుస్తూ ఉంది. వారు బస్సు ప్రమాదంలో మరణించే వాళ్ళ సంఖ్య ఇటీవల మొన్న కర్నూలు దగ్గర ఒక బస్సు ప్రమాదము, కాలిపోవడం అంతా కూడా బూడిద కావడము, మరలా ఇప్పుడు అది మర్చిపోకముందే చేవల దగ్గర ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. మరి వారి ఇట్లాంటి బస్సు ప్రమాదాలు జరగకోకుండా ప్రైవేట్ బస్సులకు కూడా ఆ వేగాన్ని తగ్గించేదానికి దానికి నియంత్రణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే 100 కిలోమీటర్ల పైనే వాళ్ళు స్పీడ్గా పోతున్నారు బస్సులన్నీ కూడా. ప్రైవేట్ బస్సులు 150 దాకా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ వేగంలో యాక్సిడెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అందుకోసం దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. అదేవిధంగా కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నారు, అనుమతులు లేని బస్సులు నడుపుతూ ఉన్నారు. వాటన్నిటిపైన తనిఖీలు లేవు, చెకప్లు లేవు. అందుకోసం ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దీన్ని నివారించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో జబ్బర్ ట్రావెల్స్ ఒకటి యాక్సిడెంట్ గురైతే మరి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 ఒక్కొక్కరికి అక్కడ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. రెండో విషయము, నవంబర్ 4వ తారీఖు మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం విజయవాడలో దాసరి భవన్లో జరుగుతుంది. నవంబర్ 5వ తారీఖు రాష్ట్ర కౌన్సిల్ సమావేశము విజయవాడలో జరుగుతుంది. ఈ 2 సమావేశాల్లో కూడా మా జాతీయ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు కూడా పాల్గొంటారు. అదేవిధంగా 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర సమితి సభ్యులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించబోతా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల్లో మరి ఎలాంటి వైఖరి సిపిఐ అవలంబించాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమావేశాల్లో చర్చించబోతా ఉన్నాం. ఇప్పటికే మా పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించేదానికి అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పుడు బీహార్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించేదానికి మహాగఠ్ బంధన్ అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి అన్ని పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్ని కలిసి బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించేదానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ రకంగా ఇండియా కూటమి కూడా భారతదేశంలో ఏర్పడింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ అయినటువంటి పార్టీని ఓడించేదానికి ఎలాంటి వైఖరి అవలంబించాలని ఈ యొక్క రాష్ట్ర సమితి సమావేశాల్లో మా పార్టీ చర్చించబోతోంది. ప్రధానంగా ఇక్కడ సిపిఐ, సిపిఎం, తర్వాత కాంగ్రెస్, వైఎస్ఆర్, బిఎస్పి ఇలాంటి పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పార్టీలు అన్నీ కూడా ఏకం చేయడమా, లేకపోతే గతంలో ఉన్నట్లాంటి ఇండియా కూటమితో జతగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పోటీ చేయడమా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక చర్యలను ఓడించేదానికోసము ఈ ఎన్నికల్లో దానికి తగిన గుణపాఠం చెప్పేదానికి అన్ని పార్టీలని, బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలిపి ఒక వేదిక బీహార్ మాదిరి ఏర్పాటు చేయడమా, ఆ విషయాల్ని మా రాష్ట్ర పార్టీ సమితి సమావేశాల్లో చర్చించబోతా ఉన్నాం. ఇప్పటికే మా ప్రతిపక్షాల మధ్య కొన్ని అంశాలపైన ఏకాభిప్రాయం ఉంది. పోలవరం ఎత్తు తగ్గించడం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని విషయం అయితేనేమి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన తిండి గింజల ధరలు అవన్నీ కూడా విపరీతంగా తగ్గించుకోకుండా ఉన్నందువల్ల, రైతు గిట్టుబాటు ధరలు లభించినందువల్ల ఈ విషయాలన్నిటిపైన ప్రతిపక్షాలు వేరువేరుగా పోరాడుతూ ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి స్థానిక సంస్థల్లో
ఈ యొక్క బీజేపీ వ్యతిరేక పార్టీలు, ప్రభుత్వ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలిపి వారికి పోటీ చేసి కలిసి పోటీ చేయడమా, బీజేపీ దాని మిత్రపక్షాలు ఓడించడమా, ఏ విషయాలు అక్కడ మా రాష్ట్ర సమితి సమావేశంలో నిర్ణయించబోతా ఉన్నాం. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా అయ్యేదానికి మా రాష్ట్ర సమితి సమావేశం నేను చర్చిస్తున్నాము. దాంతోపాటు మేము పోటీ చేయలేని స్థానాల్లో సెక్యులర్ పార్టీని గెలిపించేదానికి, మేము పోటీ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు విజయం సాధించేదానికి, పోటీ లేని స్థానాల్లో ఈ యొక్క సెక్యులర్ పార్టీని గెలిపించేదాని కోసం మేము ప్రయత్నిస్తాము. ఆ రకమైన ఓట్లు బదలాయింపు చేసి బీజేపీ దాని మిత్రపక్షాలకు తగిన గుణపాఠం నేర్పేదానికి ఈ యొక్క రానున్న స్థానిక సంస్థలకు వేదికగా ఏర్పాటు చేసుకుని ఆ వేదిక గుండా సమైక్య పోరాటానికి పిలిపించేదానికే మా పార్టీ నిర్ణయిస్తుంది. ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.